కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. తులారాశివారు అంటేనే సమతుల్యతకు మారుపేరు. కాని రాబోయే 2026 ఫిబ్రవరి 15 నుండి 21 వరకు ఉన్న సమయం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు కాబోతోంది. ఈ వారం మీరొక అద్భుతమైన గ్రహస్థితిని ఎదుర్కోబోతున్నారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశికి 5వ ఇంట అంటే కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పరుస్తున్నారు. దీనికి తోడు భాగ్యస్థానమైన 9వ ఇంట ఉన్న గురువు యొక్క శుభదృష్టి మీ రాశిపై ఉండటం మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వారం మీ ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. సృజనాత్మక పనుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరెప్పుడో ఆశలు వదిలేసుకున్న పాత బాకీలు ఈ సమయంలో చేతికి అందవచ్చు. ట్రేడింగ్ లేదా స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి కొత్త ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ బాగా వర్కౌట్ అవుతాయి. అయితే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాల కోసం, అనవసరపు వస్తువుల కోసం ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది. గ్యాంబ్లింగ్ లేదా అధిక రిస్కు ఉన్న పనులకు ఈ వారం దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు మీ ఆలోచనా విధానమే మీ వ్యాపారానికి పెట్టుబడి. ఇన్నోవేటివ్ ఐడియాస్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. డిజిటల్ నెట్వర్కింగ్ మరియు సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. మార్కెట్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు మిమ్మల్ని కొంత కంగారు పెట్టవచ్చు. చిన్న వ్యాపారాలు చేసేవారికి రోజువారీ అమ్మకాలు నిలకడగా ఉంటాయి. మీ చుట్టుపక్కల ఉండే కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల సరైన విశ్రాంతి దొరకపోవచ్చు. నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ టాలెంట్కు సరైన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి లేదా మీ టీంలో లీడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సహోద్యోగులతో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు సహనం కోల్పోవద్దు. వారు చెప్పేది పూర్తిగా విన్నాకే మీ సమాధానం చెప్పండి. రాజకీయ నాయకులకు ప్రజల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ వాగ్ధాటికి మంచి స్పందన లభిస్తుంది. కొత్త రాజకీయ పొత్తులు కుదుర్చుకోవడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా నిగ్రహంగా ఉండటం చాలా అవసరం. రైతు సోదరులకు నూతన వ్యవసాయ పద్ధతుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు లేదా సబ్సిడీలు పొందే అవకాశం ఉంది. సాగునీటి నిర్వహణ విషయంలో ముందస్తు ప్రణాళికతో ఉండండి. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత మరియు మేధస్సు అద్భుతంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి, అలాగే కళారంగంలో ఉండేవారికి మంచి అవకాశాలు వస్తాయి. మనసులో అతిగా ఆలోచించటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. సోషల్ మీడియాలో అనవసరంగా సమయం వృధా చేయకుండా మీ గోల్స్పై దృష్టి పెట్టండి. గృహిణులకు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. గురువు దృష్టి వల్ల ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి ప్లాన్ చేస్తారు. పిల్లల ఆరోగ్యం లేదా వారి చదువుల విషయంలో చిన్నపాటి ఆందోళన ఉండవచ్చు. ఆవేశంలో ఎవరినీ నొప్పించకుండా మాట్లాడ్డం మీ ఇంటి ప్రశాంతతకు ముఖ్యం. వివాహ ప్రయత్నం చేసేవారు 5వ ఇంట శుక్రుని సంచారం వల్ల పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. పెద్దల ఆశీసులతో సంబంధాలు ముందడుగు వేస్తాయి. రాహువు ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ ఏర్పడవచ్చు. ఏ సంబంధమైనా ఖాయం చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రేమ జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ భాగస్వామిని అతిగా కంట్రోల్ చెయ్యాలని చూడకండి. స్వేచ్ఛనివ్వండి. ఆరోగ్యం విషయానికొస్తే మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. కానీ వాత సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. 5వ ఇంట ఇన్ని గ్రహాల సంచారం వల్ల మీ మెదడు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో చురుగ్గా ఉంటుంది. దీనివల్ల రాత్రిపూట నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. రోజుకు కనీసం 10 నిమిషాల ధ్యానం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భాలు.
ఫిబ్రవరి 13 నుండి సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఈ వారంలో మీలో అహంకారం తలకెక్కకుండా చూసుకోండి. ముఖ్యంగా ఫిబ్రవరి 21 తర్వాత కుజ రాహువుల కలయిక ప్రభావం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు వాహనాలు నడిపేటప్పుడు, అలాగే కరెంటు వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఎవరి మాటలు నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గ్రహదోషాలను పోగొట్టుకోవడానికి నేను సూచించే పరిహారాలు తప్పకుండా పాటించే ప్రయత్నం చెయ్యండి. 1. ప్రతిరోజూ ఓం నమఃశివాయ లేదా శ్రీ సూక్తం పఠించండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. 2. శనివారం రోజు పేదలకు మీ శక్తి మేరకు ఆహారాన్ని లేదా నల్ల నువ్వులను దానం చెయ్యండి. 3. నవగ్రహ స్తోత్రాలను వినడం వల్ల ప్రతికూలత తగ్గుతుంది. 4. ప్రాణాయామం మరియు యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీ వాతదోషాన్ని తగ్గించి మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. తులారాశి మిత్రులారా, ఈ వారం మీ సృజనాత్మకతకు మరియు విజయాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. అయితే మీ ఆలోచనల్లో స్పష్టత మరియు మాటల్లో నిగ్రహం ఉంటేనే మీరు ఈ విజయాలను అందుకోగలరు. గ్రహాలు మనకు దిశను మాత్రమే చూపిస్తాయి, కాని మన ప్రయత్నమే గమ్యాన్ని చేరుస్తుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చెయ్యండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అండ్ హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్. Shiva